ఈ సమయంలో ఈ 4 రోజులు సభల నిమిత్తమై ఎవరు వర్తమానికులుగా ఉంటే బాగుంటుందని ప్రార్థన చేయగా, మరి పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత దైవ సేవకులు ఏలియా గారిని పిలవాలనే ఒక ఆలోచన కలిగింది. దయచేసి వారు ఫోన్ చేసి అడగగానే పెద్ద మనసుతో తక్కువ సమయం ఉన్న తప్పకుండా వస్తానండి అని చెప్పారు. మా టీం అంతటికి పెద్దన్నయ్య గారు ఆయన, ఎందుకంటే అపోస్తులు కాబట్టి ఇటువంటి చిన్న మీటింగులకి కొద్ది కష్టమే. విరామం లేకుండా రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లో వాడబడుతున్నారు వారు. కాబట్టి ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెప్తూ వాక్యానికి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు సమయం అప్పగిస్తున్నాను. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. అద్భుతమైన సాక్ష్యం వర్తమానం వారు పంచుకుంటారు. మరి ఈ సమయం అందు వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. అలాగనే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, పెద్దలు, అభిషక్తులైనటువంటి రమేశయ్య బాబు గారికి, అలాగనే అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే వారి కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, బిషప్ అయ్య గారు అయినటువంటి దేవదాసయ్య గారికి వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులకు, నాతో పాటు జతపని వారైనటువంటి దైవజనులందరి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మన చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎందుకో ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు, నాకు కూడా పాడాలనిపిస్తూ ఉంది ఒక పాట. ఎందుకో పాడుతున్నారని కాదు, మీరు పాడుతూ ఉంటే ఎందుకో నాకు కూడా ఒక పాట, ఒక పల్లవి, ఒక శరణం పాడాలని ఆశ కలిగింది. ఎందుకంటే చక్కగా ఇక్కడ నిలబడి పాటలు పాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. నేను అక్కడ రూమ్లో ఉండి కూడా లైవ్లో చూస్తున్నప్పుడు పాటలు వింటూ ఉన్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ స్థలంలోకి వస్తే అట్లా అనిపిస్తుందేమో. ఒక పాట పల్లవి శరణం. నేను అంత పాడలేను, కానీ ఆత్రం ఉంది కానీ గాత్రం లేదు. అయినా ఆశ. విలువలేని నాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయునిగా నాకు నీవు తండ్రివైనావే. కొండలు లోయలు ఎదురైనానే గడియను యేసయ్యా, వేదన వేదన రోదనలో నన్ను విడువను నేనయ్యా. కొండలు లోయలు ఎదురైనా నిన్ను విడువను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను నేనయ్యా. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. విలువలేని నాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయునిగా నాకు నీవు తండ్రివైనావే. విలువలేని నాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయునిగా నాకు నీవు తండ్రివైనావే. కొండలు లోయలు ఎదురైనా నే జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను నేనయ్యా. కొండలు లోయలు ఎదురైనా నే జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను నేనయ్యా. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఎందుకంటే పాట రాసి అందుకని మేము పాడలేక ఈ పాటను స్టీవెన్సన్ గారి ద్వారా పాడించాను. రాసి గానా స్వరకల్పనలు చేసి వారి ద్వారా పాడించాను. సరే, దేవునికి స్తోత్రం. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. పెద్దలు అభిషక్తులు రమేష్ బాబాయ్ గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు. వాళ్ళు ఆత్మీయులు, చాలా మంచివారు, గొప్ప వ్యక్తులు. వాళ్ళ కుమార్తె గారు వాక్యం నేను కూడా విన్నాను. ఆమెది కూడా ఒకసారి సండే స్కూల్ మన స్త్రీల మీటింగ్కు పిలిపించాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. అలాగానే వెళ్ళిపోతూ ఉంది. నేను దొరకక నేను ఉండకుండా అట్లనే అయిపోతూ ఉంది. ప్రభు చిత్తం అయితే ఎలక్షన్లు అయిపోతే ఒకసారి పిలిపిద్దాం అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చక్కగా ఆమె వర్తమానాన్ని ఇస్తూ ఉంది. ఆమె కూడా పిల్లలందరూ కూడా ప్రభు కృపలో, కుటుంబం దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉంది. చాలా సంతోషం. నేను కొద్ది విషయాలు మీతో పంచుకుంటానండి. నాకు సమయం చెప్పలేదు కానీ ఇక్కడ 1 గంట మాత్రమే ఉంది. ఈ గంటలోపే సాధ్యమైనంత వరకు ముగిచ్చేస్తాం. 1 గంట అక్కడికి 10:30 అవుతుంది గంట అయితేనే. ఒక ఆయన విందు చేసి తన దాసుని పంపించాడు. ఇంకొక మాట మీరు గమనించండి ప్రియమైన వారలారా, మీ భాష చాలా చక్కగా ఉంటుంది. నా భాష యాస. ఎందుకంటే మాది ప్రకాశం జిల్లా. అందులో ప్రకాశం జిల్లా అయినా లాస్ట్ శివర. అటు రాయలసీమ కాదు, ఇటు కోస్తాంధ్ర కాదు, ఏది కాదు, మాది మధ్యలో పడింది. అందుకని భాష యాస. ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా మీరే అర్థం చేసుకోవాలి. కానీ సాధ్యమైనంత వరకు ఏ పొరపాటు రాకుండా మా భాషలో చాలా యాస ఉంటుంది కాబట్టి కొన్ని తేడాలు ఉంటాయి కూడా. ఉదాహరణకు మాట చెప్తాను. ఇంకొకరు మాకు పరమటికెట్ట వెళ్ళిపోతే, కర్నూలు జిల్లాకి వెళ్ళిపోతే మెట్టి తొక్కడుతున్నా అంటారు. మెట్టి అంటే అర్థం కాదు కదా. మెట్టి అంటే చెప్పు కొడుతున్నా అంటారు మెట్టి అంటే. అట్లా కొన్ని మాటలు తెలుగే అయినా కొన్ని ప్రాంతాలను బట్టి కొంత తేడా ఉంటుంది. కాబట్టి మన్నించాలి, జాగ్రత్తగా మీరే అర్థం చేసుకోవాలి. తప్పులుంటే మన్నించండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఒక వ్యక్తి విందు చేశాడు. విందు చేసి తన దాసుని పంపించాడు. విందు తయారైంది, అందరినీ విందుకు రమ్మని పిలుచురా అని చెప్పి పంపించాడు. ఈ పనివాడు వచ్చాడు. పనివాడు వెళ్ళి ఆ జనాలలోనికి వెళ్ళి, అయ్యలారా విందు తయారైంది, రండి విందుకు రండి అని చెప్పి పిలిచాడు. పిలిస్తే అందులో కొంతమంది కొన్ని సాకులు చెబుతూ విందుకు రాకుండా కొన్ని సాకులు చెబుతూ కనపడుతున్నారు. విందు అంటే మనము అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటాం. విందులో చాలా సంతోషం ఉంటుంది. మన ఇంట్లో ఎంత బాగా చేసుకున్నా అంత అనిపించదు. కానీ విందులోనికి వెళ్ళి 10 మందిలో కూర్చొని అది ఎలాంటిదైనా, చింతపండు చారైనా పుల్లగా ఉన్నా అది తింటా ఉంటే ఆనందం అనిపిస్తుంది. 10 మందిలో కూర్చొని తింటా ఉంటే అది బాగా లేకపోయినా కూడా, రుచి లేకపోయినా కూడా అది ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ ఈ విందుకు పిలుస్తా ఉన్నాడు ఆయన. విందు సిద్ధమై ఉన్నది, రండి అని చెప్పి ఆ యజమానుని యొక్క పనివాడు వచ్చి పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటి వారలారా, ఆ విందు ఏమిటయ్యానంటే, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి
వచ్చేద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనములో, ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తమై క్రొవ్విన వాటితో విందు చేయును అని రాయబడింది. చేసేను అని కాలేదు, చేయును అంటే అది పాత నిబంధన కాబట్టి ఇంకా ఫినిష్ కాలేదు, అది ముగించబడలేదు కనుక చేయును అని చెప్పి ఆయన అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తమై విందు చేశాడు. నా ప్రేమిని కొవ్విన వాటితో అని మనం చూస్తున్నాం. ప్రేమినటి వారులారా, విందు అంటే ఇక్కడ పోల్చబడింది. విందు అనగా యేసుక్రీస్తు ప్రభువారికి పోల్చబడింది. క్రొవ్విన వాటితో విందు చేశాడు. క్రొవ్విన అనగా కొవ్వడము అనగా తన యవ్వన కాలములో ఆయన సమస్త జనముల నిమిత్తమై బలిగా చేయబడ్డాడు. ఒకసారి స్తోత్రం చెప్దామా? సమస్త జనముల నిమిత్తమై, ఒక జాతి, ఒక కులము, ఒక మతము, ఒక వర్గము కాదు, సమస్త జనముల నిమిత్తమై కొవ్విన వాటితో విందు చేయును అని సృష్టికర్తనుడి దేవాతి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క యవ్వన కాలములో విందు గాయించబడినటువంటి వాడు ఎవరయ్యంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యవ్వన కాలములో నా ప్రేమినటి వారులారా, కొవ్విన వాటితో అనగా ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువగా క్రొవ్వు ఎవరికి ఉంటుంది అంటే ముసలోళ్ళకు ఉండదు, చిన్నపిల్లలకు ఉండదు, యవ్వనస్తులకు బాగా క్రొవ్వు ఉంటుంది. కొవ్వు ఉండేది యవ్వనస్తులకు. అందుకే డాక్టర్లు కూడా చెప్తుంటారు, మీరు జాగ్రత్తగా ఫ్యాట్ పట్టకుండా జాగ్రత్తగా మీరు తినే తిండిలో జాగ్రత్తగా అంటుంటారు. ఎందుకంటే దానివల్ల ప్రమాదమని. అందుకని క్రొవ్వు పడితే కోతకు పోవాల్సి వస్తుంది, విందుకు పోవాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్త పడాలి. ఎందుకంటే చిన్న కుమారుడు తప్పిపోయి తన ఇంటికి తిరిగి వస్తే, తండ్రి దగ్గరికి వస్తే ఆయన చేసిన పని ఏమిటి అంటే కొవ్విన దూడను తీసుకొచ్చి కోశాడు. ఆ మందలో చూశాడు, అది కొవ్వింది. అది కొవ్వకపోతే కోతకొచ్చేది కాదు. కాబట్టి కొవ్వు పడడం వల్ల చాలా ఇబ్బంది. కొవ్వు పడితే ఎలాగుంటాయంటే కళ్ళు ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉంటాయి. అప్పుడప్పుడు అంటారు, ఈయన తలకెక్కినాయి కళ్ళు అంటారు, ఈ అమ్మాయికి తలకెక్కినాయి కళ్ళు అంటారు. అంటే నా ప్రేమనటి సహోదరులారా, కళ్ళు అంటే ఎవరు కానరు, చిన్న పెద్ద గురువు దైవము అనబడినటువంటి ఏది కానరాకుండా మాట్లాడుతారు కొవ్వు పట్టిన వాళ్ళు. నా ప్రేమనటి సహోదరులారా, అయితే యవ్వనస్తులకే కొవ్వు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన యవ్వన కాలములో సమస్త జనముల నిమిత్తమై ఆయన విందు గాయించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు విందు అనగా యేసు ప్రభువారు అని అర్థం. ఒకసారి స్తోత్రం చెప్దామండి. విందు అనగా యేసు ప్రభువారు. ఇప్పుడు ఈ యొక్క యజమానుడు దాసుని పంపుతున్నాడు. దాసుని పంపి, రాయ్ అందరినీ పిలుచుకురారా, విందులోనికి రమ్మనరా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు దాసుడు వచ్చాడు, దాసుడు పిలుస్తున్నాడు. ఆ యజమానుడు నా ప్రేమనటి వారులారా, ఆ యజమానుడు సర్వసృష్టికర్తనటి దేవాతి దేవుడు, పరమ తండ్రి నటి యెహోవా దేవుడు. అన్ని నామముల కంటే హెచ్చైన నా నామం అన్నాడు. అన్ని నామముల కంటే హెచ్చైన నా నామం అన్నాడు ఆయన. హెచ్చైన నామం, ఏ నామం ఆయన సాటి లేదు. ఉదాహరణకు మాట చెప్దాం. వెళ్ళిపోయింది పైకి, ఓ ఇంకా పైకి వెళ్ళిపోయింది, వా ఇక దీర్ఘం తీయండి ఎంత దూరమైనా. మొత్తానికి ఈ నామానికి సాటి అయిన లేదు. అన్ని నామముల కంటే హెచ్చైన నా నామం అన్నాడు. ఆ సృష్టికర్తనుడి దేవాతి దేవుడు యజమానుడిగా పోల్చబడ్డాడు. ఇక్కడ విందు అనగా యేసు ప్రభువుగా పోల్చబడింది. తన దాసుడు అనగా సేవకుడు. ఇదిగో ఇప్పుడు ఉదాహరణకు ఈ మీటింగులలో దైవజనులు రమేష్ బాబాయ్ గారు తన దాసుడిగా ఉన్నాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు, ఏమని? అయ్యలారా, ఏమండి, రండి, ప్రార్థనకు రండి, సభలు జరుగుతున్నాయి, రండి రండి, యేసు ప్రభులోనికి రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. పిలిస్తే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ కొంతమంది పిలిచినప్పుడు
రాకపోగా సాకులు చెప్పినట్టుగా చూస్తున్నాం. సాకులు చెప్తున్నారు. చదువుకుందాం ఒకసారి. ఎవరైనా చదవగలిగితే చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు చదువుదాం. ఎవరైనా చదవగలిగితే చదవండి ఒకసారి. ఆయన అతనితో ఇట్లనెను. ఇక్కడ మనకు సేవకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సేవకులు చదవడానికి నేను ఎందుకు చదవాలని ఒక అహం అనేది అడ్డం వస్తూ ఉంటుంది. అహం అనేది కూడా అడ్డం వస్తూ ఉంటుంది చాలామందికి. మేము చెప్పడం వరకే కానీ మేము చెయ్యమన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ముందు మనం చేస్తేనే మనము ఇతరుల ద్వారా మనము చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి స్తోత్రం చెప్దామా? ముందున్న సేవకులు ఎవరైనా చదవగలరా? ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందు కాలమందు ఇప్పుడు అతడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పగా తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏమంటున్నారంట? మొదటివాడు, నేను ఒక పొలమును కొన్నాను, అవశ్యముగా వెళ్ళి నేను దాన్ని చూడాలి, నన్ను క్షమించండి, నేను రాలేను అన్నాడు. నంబర్ 2, రెండోవాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని నేను పరీక్షించవెలుచున్నాను, నన్ను క్షమించండి, నేను రాలేను అన్నాడు. మూడోవాడు, నేను ఈ మధ్యనే వివాహము చేసుకున్నాను, నాకు భార్య వచ్చింది, నన్ను క్షమించు, నేను రాలేనన్నాడు. ఈ 3 మాటలు సమయం ఉంటే చెబుతా, లేకుంటే ఒక్కట్లోనైనా ముగించేస్తాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. మనం ఎన్నోసార్లు చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కాకుంటే కొన్ని విషయాలు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోతే కొన్ని విషయాలు దేవుడు ఇక్కడ కూడా నిలబెట్టి కొన్ని విషయాలు వాటిని వివరణ ఇస్తూ ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా విందాం. ఇక్కడ తన దాసుడు వెళ్ళాడు, సేవకుడు పిలుస్తున్నాడు, అయ్యలారా రండి, ప్రార్థనకు రండి, సభలు ఏర్పాటు చేసినాము, రండి, వచ్చి అనగా మీరు బాగుపడండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఒకడు అన్నాడంట, పాస్టర్ గారండి నాకు రావాలని ఉంది కానీ ఏమనుకోబాకండి, నేను ఇప్పుడు పొలం కొన్నానండి, నేను దాన్ని చూసుకోవాలి అన్నాడు. ఇందులో సాకే. ఎందుకంటే పొలం కొనేవాడు చూసి కొంటాడా, చూడకుండా కొంటాడండి? ఏమంటే చెప్పండి మీరన్నా. చూసి కొంటాడు. పొలం కొనేవాడు చూసి కొంటాడు. వాడు చూసే కొన్నాడు, కానీ ఇప్పుడు సాకు చెప్తున్నాడు. పొలం కొనేటప్పుడు చూశాడు, అవకల గట్ట ఎవరిది ఉందా, యువకలు ఎవరిది ఉందా అని, పొలం ఇది మంచిగా పండుతుందా, ఏ పంట పండుతుందని చూసే కొన్నాడు, కానీ ఇక్కడ సాకు చెప్తున్నాడు. అంటే ఇతను చెప్పేది సాకు చెప్తున్నాడు. నేను పొలం కొన్నాను, దాన్ని వెంటనే చూసుకోవాలి అన్నాడు. రెండో వాడిని, సరే వాడంటే రాలేదురా, నువ్వన్నా రారా, అరే రారా బాబు అని పిలిస్తే రెండో వాడు అంటున్నాడు, ఏమనుకోబాకండి, నేను 5 జతల ఎడ్లను కొన్నాను. అంటే 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని ఇప్పుడు పరీక్షించుకోవాలంటున్నాడు. అంటే ఈడు చెప్పేది కూడా సాకే. పరీక్షించేది చూసి వాడు అన్నీ చూసుకొని కదా కొనేది. ఒక్క ఎద్దును కొనేటోడే దాన్ని అన్ని విధాలుగా చూసుకొని కొంటాడు. ఈయన గారు 10 ఎద్దులు కొన్నాడంట. 10 ఎద్దులు చూడకుండానే కొన్నాడా, వాటిని పరీక్షించకుండానే కొన్నాడా, కాడి లాగదా, దున్నదా, బండి గుంజదా, ఇవన్నీ చూడకుండానే కొన్నాడా. కానీ ఇతను కూడా చెప్పేది సాకే. మూడో వాడిని పిలిచారు, సరే వాడు రాలేదురా, నువ్వన్నా రారా అని చెప్పి ఇంకొకరిని పిలిస్తే వాడన్నాడు, నేను ఈ మధ్య కొత్తగా పెళ్ళైంది, నాకు భార్య వచ్చింది, నా భార్య నేను చూసుకోవాలన్నాడు. వాడు చెప్పేది సాకే. ఏం భార్యను చూసుకునేది ఏంది? పెళ్ళి అయితే ప్రార్థనకు తీసుకొని రాకూడదా? ప్రార్థనకు తీసుకొని రావచ్చు కదా పెళ్ళి అయితే. ఇక ఆమె ఉంది కాబట్టి నేను రాలేనంటే ఏంది దాని అర్థము? అంటే ఈడు కూడా చెప్పేది సాకే. సమయం ఉంటే ఈ 3 విషయాలు వివరిస్తాను, లేకుంటే ఒక్క విషయము తప్పితే 2 విషయాలు మధ్యలో ఎప్పుడు నా సమయం అయిపోతే ఆ టైంలో నేను ముగించి సెలవు తీసుకుంటాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నా ప్రియమైనటి సహోదరులారా, ఆ యొక్క యజమానుడు పరమ తండ్రి యెహోవా దేవుడు.
విందు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆ పనివాడు దైవ సేవకుడు. విందులోనికి రమ్మన్నాడు. విందు అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. మనకు తెలుసు, 10 మంది కూర్చొని తింటున్నప్పుడు చాలా ఆనందాన్ని ఇస్తుంది విందు. విందులో ఆనందం ఉంది, విందులో సంతోషం ఉంది, విందులో నెమ్మది ఉంది. అందుకనే దైవజనుడు అంటున్నాడు, నీకు నెమ్మది కావాలన్నా రా యేసు ప్రభులోనికి, నీకు ఆనందం కావాలన్నా రా యేసు ప్రభులోనికి, నీ యొక్క జీవితం బాగుపడాలన్నా రా యేసు ప్రభులోనికి. నీవు అన్ని విధాలుగా బాగుండాలంటే, నీ రోగం బావాలన్నా, నీ జబ్బు నయం కావాలన్నా, నువ్వు బాగుపడాలన్నా, నీ సమస్యలు పోవాలన్నా, నీ పాప భారం పోవాలన్నా, నువ్వు నెమ్మది పొందాలంటే రా యేసు ప్రభులోనికి అని చెప్పి దైవజనుడు పిలుస్తూ ఉన్నాడు. దైవజనుడు పిలుస్తుంటే మొదటి వాడిచ్చిన సమాధానం ఏమిటంటే, నేను పొలము కొన్నాను అన్నాడండి. పొలము కొన్నాను అన్నాడు. నేను దాన్ని చూసుకోవాలి మళ్ళా నెమ్మదిగానే చెప్పాడు. అయ్యారండి పాస్టర్ గారు, ఏమనుకోబాకండి, నాకు కూడా రావాలని ఉందండి, నాకు కూడా దేవుడు అంటే ఇష్టం అండి, అబ్బా నాకు చాలా ఇష్టం అండి, నాకు కూడా రావాలని ఉందండి, కాకుంటే నేను పొలము కొన్నాను, పొలాన్ని చూసుకోవాలండి, ఏమనుకోబాకండి అంటున్నాడు. అంటే అతను చెప్పేది సాకు, నెపం నేస్తున్నాడు, సాకు చెప్తా ఉన్నాడు. పొలము అంటే బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త ఒకసారి మనం చదివినట్లయితే 13వ అధ్యాయం 38వ వచనములో మనం చూస్తే, మత్తయి సువార్తలో చూస్తే పొలము అనగా లోకము అని రాయబడింది. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దామండి. పొలము అనగా లోకం. అంటే ఇతగాడు ఏమంటున్నాడు, ఒరే ప్రార్థనకు రారా, నీ బ్రతుకు బాగుపడుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, దేవుని సన్నిధికి వస్తే నువ్వు బాగుపడతావు, దీవించబడతావు. కాబట్టి రోజులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు, కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రారా అంటే వాడు అంటాడు, నాకు లోకమే కావాలండి అంటున్నాడు. సరే స్తోత్రం చెప్దామా. అరే పిల్లులారా, ఒక బాబు, అరే ఒక చిన్న బాబు ఒకడు వస్తాడు, ఇట్లా ఒక బాబు ఎవడైనా చిన్నోడు నువ్వు పెద్దోడు నాన్న, ఆ పిల్లలల్లా ఇంకొకళ్ళు ఎవడైనా ఒకడు హుషారుగా రండి, ఎవడైనా ఒకటి రండి, రా త్వరగా, నాకు 3 అవసరం, ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి రండి, టైం లేదు. అరే నువ్వు లేచి వచ్చినోడు ఇప్పుడే రారా, పెద్దోడా బాబు నువ్వు కుదరలే, ఎందుకంటే మనోడు రాని హుషారుగా ఉన్నాడు. నువ్వు కూడా వచ్చినావా, సరేలే ప్రస్తుతానికి రా, నువ్వు కూర్చోనానా, అరే చిన్న కూర్చో, నేను మళ్ళీ 2వసారికి పిలుస్తా, కూర్చో రా. ఓకే, యేసు ప్రభు అనగా దైవ సేవకుడు పిలుస్తున్నాడు, ఒరే బాబు ప్రార్థనకు రారా, రారా ప్రార్థన కంటే ఈడంటాడు, నాకు ప్రార్థనకు కాదండి, నాకేం కావాలంటున్నాడు, పొలము అనగా లోకం. ఈయన గారంటాడు, నాకు లోకం కావాలి, ప్రార్థనకు వస్తే ఏముందండి, అన్నీ మానుకోవాలా, లోకములో ఉంది ఆనందం, జుర్రుకుంటా అయ్యా, జుర్రుకొని అందరూ ఈడ్సొచ్చి సత్తుండ్రే. చాలామంది అనేక రీతిలో మంచాలు పట్టిపోయారు. ఆనందం అనగా దేవుని సన్నిధికి రాక దేవునికి దూరం అయిపోయి చాలామంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఈయన గారంటాడు, నాకు లోకమే కావాలి. దేవుడు అంటున్నాడు, దైవ సేవకుడు దేవుని మాటను ఉచ్చరిస్తూ అంటున్నాడు, ఒరే బాబు లోకంలో ఉండేదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం రా నాయన, వద్దురా బాబు, నువ్వు వద్దురా, రారా అంటే నాకు అదే కావాలంటాడే, నాకు అదే కావాలి, నాకు లోకమే కావాలి అంటున్నాడు. నా ప్రేమనటి సహోదరులారా, అంటే ఇతను లోకాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దేవుణ్ణి ప్రేమించడం లేదు. లోకం మీద ఆశ పెట్టుకున్నాడు, లోకమే కావాలంటున్నాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా సాతాను ద్వారా వచ్చినవి. లోకమును ప్రేమించిన ఎడల కాబట్టి లోకాన్ని లోకమును ప్రేమించిన వాడు లోక స్నేహాన్ని కూడా అట్లానే ప్రేమిస్తారా నాయన. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు రా ప్రార్థనకు అని అంటే ఈయన గారు ఏమంటాడంటే, నాకు లోకమే కావాలి. ఈనాడు నా ప్రేమనటి సోదరులారా, చాలామంది లోక విషయంలోనే ఉంటున్నారు. దేవుని అంటే పడదు, దేవుడు అంటే గిట్టదు. ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను, ప్రార్థన కూటమి ఏర్పాటు చేస్తున్నాం. ప్రార్థన కూటమి ఏర్పాటు చేస్తుంటే
ఆయనకు ప్రార్థన అంటే పడదు, గిట్టదు. ప్రార్థన మొదలుపెట్టాం. అందరూ చాలామంది వస్తూ ఉన్నారు. అది ఒక గ్రామం. వస్తూ ఉన్నారు, వచ్చి కూర్చుంటున్నారు, వందనాలు చెప్తున్నారు, వచ్చి కూర్చున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు అయిపోయిన తర్వాత ఒకడు పరుగున వచ్చాడు. పరుగున పరిగెత్తుతూ ఉన్నాడు. రైడు వస్తున్నాడు అనుకుంటున్నాను. పాటలు అయిపోయిన తర్వాత నేను మైకు తీసుకొని ఒకసారి హల్లెలూయా చెప్పండి అన్న. అందరూ హల్లెలూయా చెప్పారు. అట్ట కాదు, నేను చెప్తాను గట్టిగా చెప్పండి అని చెప్పి మళ్ళీ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పమని అన్న. అనేక ఆ నుంచి పరిగెత్తుదో ఆపా అన్నాడు. పరిగెత్తి ఎవడు రైడు అనుకొని ఆపాను. ఆపుతున్నాగానే పాస్టర్ గారు అదేది అన్నాడు. అదేంటే నాకు అర్థం కాలే. ఆయన భార్య, మా భాష బాగుంటుందిలే. అదేది అన్నాడు. అదేది అని అంటే నేను మౌనంగా ఉన్నా. ఆమెకు అర్థమైపోయింది. ఏందయ్యా లేచింది బైబిల్ పట్టుకొని కింది నుంచి ఆమె. అనేరక నన్ను లేకుండా చూసి నువ్వు ప్రార్థనకు వస్తావా అని చెప్పి భయంకరంగా కొట్టాడు, తన్నాడు. బాగా ఆ జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు. ప్రార్థన అంతా గందరగోళం అయిపోయింది. ఆ రోజుకి అంతటితో ముగించబడింది. 7 రోజులు ఆడ వెళ్ళిపోయారు. నేను కూడా శుభ్రంగా వెళ్ళిపోయినా. 4 వారాలు గడిచిన తర్వాత 4 ఆ ఊరి సంఘ పెద్దలు వచ్చారు. ఏలియన్నా మా ఊర్లో ప్రార్థన పెట్టాలన్నా అన్నారు. ఏ ఊరు మీది అన్నా. పలానా ఊరు అన్నారు. నేను రానన్నా. అన్నా నువ్వు ఎందుకు రానంటున్నావు, మాకు తెలుసు అన్నా అన్నారు. మరి ఎందుకు రమ్మంటున్నారు, పిలిపించి తనియడానికా? కాబట్టి నేను రాను అన్నా. అంటే అన్నా మనం ప్రార్థన పెట్టే రోజు ఆ మొన్న గొడవ చేసిన వాడు ఉండడన్నా, వాళ్ళది పెళ్ళింది అన్నా అన్నాడు. మనం ప్రార్థన పెట్టే రోజు అంటుంటావు, నేను డేట్ చేయలేదు. అప్పుడే మనోళ్ళు వాళ్ళే నిర్ణయించుకున్నారు డేట్ కూడా. అంటే చర్చిలో ఇయర్ ప్లానర్ ఉంటుంది. దాంట్లో ఆ రోజు ఖాళీగా ఉంది. ఆఫీస్ రూమ్లోకి వచ్చారు. అప్పుడు ఆడ చూశారు, ఆడికి వచ్చారు. అన్నా ఆ రోజు ఖాళీగా ఉందన్న, మనం పెట్టే రోజు కూడా ఖాళీ ఉందని అన్నా. అంటే నేను రాను, కుదరదు అన్నా. కుదరదు, మొన్న గొడవ జరిగింది కదా అంటే ఆ రోజు వాడిది పెళ్ళి ఉంది, వాళ్ళ బంధువులది, వాడు పెళ్ళికి వెళ్ళిపోతాడు. ఎందుకు ఆ రోజే మీరు కూటం పెట్టాలా అన్న. అంటే మా అమ్మాయి మిక్సర్ ఫంక్షన్ అన్న, మేము కూర్చోబెట్టినామన్న అమ్మాయిని, నువ్వు వస్తే లేపుతామన్నారు. కాబట్టి సంఘమంతా కలిసి మమ్మల్ని పంపించినారు అన్నారు. ఏం నాకు చెప్పి కూర్చోబెట్టినరా? నేను వస్తే లేపడానికి, నేను మాత్రము ఆ రోజు కుదరదంటే కుదరదన్నా. వాడు గొడవ చేస్తాడంటే అన్నా, లేదన్నా వాడు ఉండడన్నా అన్నారు. సరేలేమని చెప్పి సరే డేట్ ఇచ్చాను, వెళ్ళిపోయాను. ఆ టైం వచ్చినప్పుడు ఆ రోజుకు వెళ్ళిపోతే అందరూ వచ్చి అన్నా వందనాలు అంటుంటే, వందనాలు అనేది నేను మళ్ళీ తిరిగి రివర్స్ చెప్పకుండా పలానోడు ఉండడా అంటా ఉండా. వాళ్ళందరూ నాకు చెప్పే మాట ఏమిటంటే, అన్న మధ్యాహ్నం దాకా ఉన్నాడు కానన్నా, వాడు వాళ్ళది పెళ్ళిందన్నా వెళ్ళిపోయింటాడన్నా అంటున్నారు. అందరూ ఇదే మాట చెప్పారు. సంతోషం అనిపించింది. ఇక ప్రార్థన మొదలుపెట్టాం, పాటలు పాడుతూ ఉన్నారు. ఈ మొన్నంటే గొడవ జరిగింది, ఈరోజు దాని ఓసనంతా ఎలా బీకాలా, బాగా చెప్పాలా అని అనుకొని ఇక పాటలు పాడిస్తూ ఉన్నా. ఈలోపు ఆమె కూడా ఏం చేసిందంటే బైబిల్ పట్టుకున్నది. ఆమె కూడా ముసుగేసుకొని వస్తూ ఉండారక అన్నా వందనాలు అన్నది. అమ్మ మొన్న నువ్వే కదా అన్న. నేనేనన్నా అన్నది. ఎందుకు వస్తుండవు తల్లి, మళ్ళా గందరగోళం చేయటానికి అన్నాను. ఆయన లేడు, పెళ్ళికి పోయిండు అన్నది. అమ్మ పెళ్ళికి పోయిండా? అసలు ఆమె చెప్పింది. ఇక చూసుకో, ఇంకా నాకేం బాధ అనుకున్నాను. ఇంకా పాడనరా పాటలన్నా. 9 దాటింది, బాగా పాటలు పాడిస్తూ ఉన్నా. పాటలు వాడేం చేసిండు, ఆ రోజు బాగా దాగి వాడు యానో ఒక బురద గుంతలో పడ్డాడు, పండుకొని ఉన్నాడు. ఈమెమనుకున్నది, భార్య పెళ్ళికి పోయిండు అనుకున్నది. చూసే జనాలు ఏమనుకున్నారు, పెళ్ళికి పోయిన అనుకున్నారు. నాకేమి చెప్పిండ్రు, పెళ్ళికి పోయిండ్రు అన్నారు. నేనేమనుకున్నా, సంతోషపడ్డా. కానీ వాడు వాడు బురద గుంతలో ఉన్నాడు. వాడు ఒక కాలువలో బురదలో పడి ఉన్నాడు. 9 దాటిన తర్వాత వానికి గుర్తొచ్చి చూసుకున్నాడు. వాడికి అంతా బురద అంతా ఉండారు. బోరు దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నాడు. ఇక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడికి సరిగా మాటలు రావు.
వాడే మొన్న కూడా చెప్పింది, వాళ్ళమ్మ మొట్టమొదటిగా ప్రార్థనకు వచ్చినప్పుడు ఈడు అక్కడక్కడ తిరిగి ఒక సుక్కేసుకొని ఇంటికి పోతే ఆ కొడుకే చెప్పాడు. వాడి సరిగా మాటలు రావు, పాపం వికలాంగుడిగా ఉంటాడు. వాడేమని చెప్పాడంటే, మా భాషలో చెప్తున్నా, మెమ్మేదిరా అన్నాడు ఆయన. మీ అమ్మే ఏదిరా అంటే, ఓయ్యా మమ్మే మార్కాపురం నుండే ఏలేని పాటలు వస్తే ప్రార్థనకు పోయింది అన్నాడు వాడు. అప్పుడు ఆయన వచ్చి ఇక్కడ గందరగోళం చేసిండు. ఇప్పుడు సేమ్ అలాగనే ఇప్పుడు రెండోసారి కూడా పోయాడు, ఇంటికి పోయాడు. ఇంటికి పోయి వాడిని అడిగాడు. వాడిని అడిగితే వాడేం చెబుతున్నాడు, వాడు ఇదే మాట, మార్కాపురం నుండే ఏలేని పాటలు వస్తే ప్రార్థనకు పోయింది అయ్యా అన్నాడు. ఇక మొన్న చెప్పేదానికే అంటే లెక్కలేదు అన్నాడు. వాడు రుద్రుడు వస్తున్నాడు. నేనేమో ఇక్కడ పాటలు అయిపోయినాయి, హల్లెలూయా చెప్పండి అన్న, హల్లెలూయా చెప్పిండ్రు. రెండోసారి చెప్పమన్నా, రెండోసారి చెప్పిండ్రు. అట్ట కాదు, నేను గట్టిగా చెబుతా, మీరు చెప్పండి అని చెప్పి నేను ఒక్కసారి గట్టిగా అల్లే అన్యారిక పాస్రా ఆపో అని అంటున్నాడు, పరిగెత్తుతున్నాడు వాడు. నేను చిన్నగా ఇటు దించా, అల్లే అందరు నాకెళ్ళి చూసి పోయి అటు చూస్తున్నారు. అటు చూస్తుంది ఏంటంటే వాడు పరిగెత్తుతున్నాడు. వచ్చిండ్రు రావటమే, ఏదది అన్నాడు. అది అన్నారక నా ముందే కూర్చొని ఆమె. నేనేం అర్థం కాక నేను అనుకుంటుండే లోపల సైతాందాన పిండికి పిండినట్టే సైతాందాన వచ్చి సచ్చిండు చూడు సైతాందాన పిండికి పిండినట్టే సైతాందాన అని నేను లోపల అనుకుంటాడు. బయటికి అంటాంలే, బయటికంటే ఇబ్బంది కదా, లోపల అనుకుంటా. ఆమె కూడా ఏమనుకుంటుంది, ఈ సచినోడు పెళ్ళికి పోయింది అనుకున్నా, ఈడు మళ్ళీ ఈడు తగలబడ్డాడు అన్న వచ్చి అని చెప్పి ఆమె లోపల అనుకుంటా ఉంది. ఏదది అన్నాడు. అన్యారికంగా చూసుకోమని మెదలో మౌనంగా ఉన్నా. ఉండారిక వచ్చినాడు, యాందయ్యా పెళ్ళికి పోలే లేచింది బైబిల్ తీసుకొని. ఇంకా కొట్టాడు, పిచ్చి కొట్టాడు, భయంకరంగా కొట్టి జుట్టు బట్టి లాక్కొని వీడుస్తూ ఉన్నాడు. కసి తీరలే అతనికి. అప్పుడు అనిపించింది, అక్కడ పలావు అంటే బిర్యానీ వండారు, పైన నిప్పులున్నాయి, కింద నిప్పులున్నాయి, అంటే ప్లేట్ పైన నిప్పులున్నాయి, పొయ్యిలో నిప్పులున్నాయి, ఒక పెద్ద గరిటె ఉంది ఆడ, ఎడల్పు గరిట, ఆ పలావును తిప్పిన గరిట. ఇక మనోడు పరుగున పోయి ఆ గరిటె తీసుకున్నాడు. ఒరే ఈ దీంతకి వేస్తే తలకాయ పగిలిపోద్ది, చచ్చిపోద్ది అని చెప్పి మనోళ్ళకి అరే తప్పి అని రా అని అనబోతే వాడు ఆ గరిటె తీసుకొని నిప్పులలో దూర్చిండట. నిప్పులలో దూరిసి ఇక వచ్చి పట్టు దోసిడి అంటే ఇది, దోసిడి పట్టు, నువ్వు అంతలా పతివర్తమైతే దోసిడి పట్టమన్నాడు. మా భాషలో చెప్పాలంటే నువ్వు అంతలా పత్తిత్తు అయితే దోసిడి పట్టమన్నాడు. ఏం పత్తిత్తు అయినా కాలుతుంది, సింతిత్తు అయినా కాలుతుంది, ఏం నిప్పులు కాదు అవి, ఏదైనా కాలేదే, పట్టు అన్నాడు. ఆమె చేసేది లేక స్తోత్రం అంట దోసిడి పట్టింది. పడితే ఆ నిప్పులు ఆమె దోసిట్లో పోస్తే ఆమెకేం కాలే, స్తోత్రం అంటుంది. దేవుడు మహిమ పొందుటకు కాబోలు కొన్ని కార్యాలు అప్పటికప్పుడే చేస్తాడు, అది ఆయన చిత్తములో. ఆమెకేం కాలే, కొన్ని క్షణాల పాటు స్తోత్రం అంటుంది. కానీ ఆమె అబ్బా అంటంలే, అమ్మ అంటంలే. ఈయనేం చేశాడు, తాగినాడు కదా, ఏమంటాం లేదని అని ఈ దోసెడి పెట్టి తన్నితే అందరి మీద పడ్డాయి. అప్పుడు అదేం స్టేజ్ కాదు, కిందనే పెట్టాం, ఇట్లనే కింద పెట్టాం, వీధి కూటం కాబట్టి అందరి మీద పడ్డాయి. వచ్చి నా మీద కూడా పడ్డాయి. అందరికీ ఒక్కొక్క రోన గాలినాయి, నాకు చెడబడా గాలినాయి, నా తెల్లగూడలన్నీ నాకు కూడా గాలినాయి. వాడికి అప్పుడు నేను అనుకున్నా, కానీ అక్కడున్న వాళ్ళందరికీ గాలినాయి, నాకు గాలినాయి. ఆమె పోయించుకున్నటువంటి ఆమెకు మాత్రం కాలేదు. చప్పట్లు కొడదామండి ఒకసారి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె కాళ్ళ ఇక వీడికి ఏం అర్థం కాక బాగా తొక్కాడు, కింద నిప్పులు కాళ్ళ కింద కూడా పడ్డాయి. వానికి నిస తగ్గిపోయింది. రోడ్డు అలా ఉంది, ఇలా పెట్టాం, ప్రార్థన కూర్చోం, అలా పెట్టాం. వెళ్ళి మళ్ళా వస్తానని చెప్పి, పాస్టరో మళ్ళా వస్తా, వచ్చినోళ్ళను దాన్ని నిన్ను మళ్ళా వచ్చి మీ అంతు చూస్తానన్నాడు. ఆమెను కొట్టిందంటే అందులో అర్థం ఉంది. వచ్చిన వాళ్ళు జోలి పోతే ఊరుకుంటారా, తాట తీయరు. పైగా
మేమేం చేసాము సేవకులము, మీరు వస్తే చెప్పేటోళ్ళమే. కానీ కొంతమంది సేవకుల మీద ఒంటికాల మీద లేస్తుంటారు, గబక్కిన త్వరగా ఒంటికాల మీద వచ్చేస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లవాడిని కొడితే ఆ పిల్లవాడు మనల్ని ఏం కొట్టలేడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ కొట్టినోడిని మామూలుగా ఉంచరు, వాడిని తాట తీస్తారు అట్టనే. అలాగనే సేవకుని ఏమన్నా మేమేం చేయలేం. సేవకుని పక్షాన పైన తండ్రి ఉన్నాడు, ఆయన మాత్రం ఊరుకుండేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మొత్తాన్ని జరిగింది ఏంటంటే, మళ్ళా వస్తానన్నాడు. మళ్ళా వస్తానని సిగరెట్ పెట్టాడు, నోట్లో పెట్టాడు. ఇక వెళ్తా ఉన్నాడు తాగి రావటానికి. ఈ లోపు అక్కడి నుంచి ఒక లారీ వస్తుంది, అమాంతంగా అతన్ని గుద్దేసింది. గుద్దేయడంలో తల వెనకటే కింద పడి స్పాట్లో అక్కడే డెడ్ అయిపోయాడు, అక్కడే చనిపోయాడు. పరుగున అందరం ఉరికాం. లారీని ఎవరు పట్టించుకోలేదు, వాడు వెళ్ళిపోయాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తుండగానే కళ్ళ ముందే అందరూ చూస్తుండగానే అతను చనిపోయాడు. నా ప్రేమనటి వారలారా, ఎందుకంటే లోకములో ఉన్న వారికి దేవుని యొక్క విలువ తెలియదు. చాలామంది లోకాన్నే ప్రేమిస్తూ ఉంటారు. కనుకనే ఈ మొదటి వాడు అంటాడు, అయ్యా బాబు రారా ప్రార్థనకని దైవ సేవకుడు పిలిస్తే నాకు లోకమే కావాలి, లోకములోనే ఆనందం ఉంది అంటాడు. వాడికి తెలియదు. తెలిసిన వాళ్ళు చెబితేనా వినరు. వాడిగా తెలియదు, తెలిసిన వాళ్ళు చెబితేనా వినడు. ఎందుకంటారా, నేను మార్కాపురంలో దాదాపు 20 సంవత్సరాల కిందట జరిగిన విషయం ఇది. నేను మార్కాపురంలో బస్ స్టాండ్లోకి వెళ్ళా. నేను చెన్నై వెళ్దామని. మా డ్రైవరు సెలవు పెట్టుంటే, ఎందుకు లేరా బాబు, దూరమే కదా, నేను బస్కి వెళ్ళి వస్తానని చెప్పి రిజర్వేషన్ చేసుకొని బస్ కోసం కూర్చొని ఉన్నా. నేను అక్కడ చెన్నై వెళ్దామని. ఒకడు బాగా టక్ చేశాడు, బ్రహ్మాండంగా టై పెట్టాడు, షూ వేశాడు, మంచిగా నీట్గా ఉన్నాడు. అతను పేపర్ కూడా మదర్ చుట్టి పట్టుకున్నాడు, వచ్చి నా సీటు పక్కనే కూర్చున్నాడు. నేను అనుకున్నా ఇతను కూడా చెన్నై వస్తున్నట్టుంది, నాకు తమిళ్ ఎట్టా రాదు కాబట్టి నేను అక్కడ దిగిన తర్వాత అడ్రస్ కనుక్కోవచ్చు, బస్సులో కూడా పరిచయం చేసుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. బస్ స్టాండ్ అది. ఏ ప్లాట్ఫామ్ మీదకి బస్సు వస్తే పరుగెత్తుతాడు, ఉరుకుతాడు. ఉరికేది బస్సును ముందు చూడాలన్నా వెనక చూడాలనండి? ముందు చూడాలన్నా వెనక చూడాలన్నా? ముందే కదా. వాడు పరుగున వెళ్ళి ఇటు వెనకాల చూసేది వచ్చి కూర్చుంటున్నాడు. ఏందిరా ఈడు వెనకాల చూసి వస్తున్నాడు, పైగా కూర్చున్నదేమో 1వ నంబర్ ప్లాట్ఫామ్, వాడు తిరిగేదేమో అన్ని ప్లాట్ఫామ్లో తిరుగుతున్నాడని చెప్పి దాదాపు 45 నిమిషాలు కూర్చుంటున్నాడు. అది బస్ స్టాండ్ కదా, ఏదో ఒక బస్సు వస్తుంటుంది. పరుగున వెళ్తాడు, వెనకాల చూస్తాడు, వస్తాడు. అప్పుడు అనుకున్నాను, వాడిని పిలిచి, బ్రదర్ ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్న. వాడేం చెప్పాడంటే ఒక చిన్న గ్రామం పేరు చెప్పాడు, త్రిపురాంతకము అని. త్రిపురాంతకమా? వాడు చూసిన బస్సులో 4 బస్సులు పోయినాయి అప్పటికి ఆ త్రిపురాంతకానికి. అంటే గుంటూరు వెళ్ళే బస్సల్లా ఆ ఊరును టచ్ చేసి వెళ్ళిపోతుంది, నరసాపేట వెళ్ళే బస్సు ఆ ఊరు టచ్ చేస్తుంది, వినుకొండ వెళ్ళే బస్సు ఆ ఊరు టచ్ చేస్తుంది. 4 బస్సులు పోయాయి, 4 బస్సులు వెళ్ళాయి, 4 బస్సులను కూడా చూశాడు. నేనన్నా అప్పుడే ఒకటి విజయవాడ బస్సు తిరుగుతూ ఉంది. బ్రదర్ ఆ బస్సు మీ ఊరు వెళ్ళేది ఓయా త్రిపురాంతకం మీదుగా ఎల్లో ఆగుద్ది అన్న. సార్ నేను చూసి వచ్చినలేదు సార్ అన్నాడు. ఏంద్రయుడు నాకు తెలియదా లేకుంటే వాడికి తెలియదు అనుకొని, అసలు మీ ఊరి బస్సు నీకు తెలుసా అన్న. తెలుసు సార్ అన్నాడు. ఎట్ట తెలుసు అన్న? మా ఊరి బస్సుకి వెనకాల అద్దం పగిలిపోయింది సార్ అన్నాడు వాడు. ఒరే మీ ఊరి బస్సుకు వెనకాల అద్దం పగిలిపోయిందా? అప్పుడు అర్థమైపోయింది, అయ్యగారు అవును తెలియకపోతే తెలుసుకోవాలి అంతే. అడిగి తెలుసుకుంటే ఏముందండి? నేను ఇప్పుడు దాదాపు 18 దేశాలు, ప్రపంచ దేశాలు 18 దేశాలు తిరిగా. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ ఫారం పూర్తి చేయడానికే నాకు చేత కాదు. విమానంలో కూర్చున్నప్పుడు సార్ ఇది పూర్తి చేయి సార్ అని చెప్పి ఎవరినో ఒకరిని బ్రతిమలాడుకునేవాడిని. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలంతే. తెలిసినట్టు ఫీల్ అయిపోతేట 45 నిమిషాలు వెనకాల ఆడిండు. ఇప్పుడు అంటాడు మా ఊరి బస్సుకు వెనకాల అద్దం పగిలిపోయింది అన్నాడు.
అప్పుడు అనిపించింది, ఒరేయ్ కూర్చోరా, నేను పంపిస్తాను కూర్చో అన్న, నేను పంపిస్తాను కూర్చోరా అన్న. అప్పుడు తర్వాత వాడు కూర్చున్న తర్వాత ఒక బస్సు వస్తే, ఈ బస్సు మీ ఊరు మీద వెళ్ళిపోద్ది, ఎక్కి వెళ్ళిపోమ్మన్నా. నా ప్రెమినెంట్ వల్లారా, వాడికా తెలియదు, తెలిసిన వాళ్ళు చెబితేనా వినరు. ఈనాడు కూడా చాలామంది అంతే, వాళ్ళకా తెలియదు, తెలిసిన వాళ్ళు చెబితే వినరు. నా ప్రెమినెంట్ సహోదరి సోదరులారా, చాలామంది యొక్క ఆలోచన ఏంటి అంటే ఏదో ఒక సాకులు చెబుతారు, దేవుని సన్నిధికి మానుకోవాలన్న ఉద్దేశంతోనే ఉంటారు. ఏదో ఒక సాకు చెప్తారు. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, అరే బాబు అది లోకము అది సాతానుదిరా నాయనా, సాతానుదిరది, కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రారా అని చెప్పి దైవ సేవకుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకు నెమ్మది, నీకు సమాధానము, నీకు ఆరోగ్యము, సంపూర్ణమైన సంతోషము. అంత మాత్రమే కదా, ఇదంటే కూడా నీ పాపమంతా తొలగిపోద్ది, నువ్వు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, రారా బాబు అని నేను చెప్తే ఈడంటాడు, నాకు లోకమే కావాలి, నాకు పొలమే కావాలి. ఈనాడు చాలామంది సాకులు చెప్పి దేవుని సన్నిధికి ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రెమినెంట్ వాళ్ళారా, వాడిని ఏం చేశాడంటే, సరే నువ్వు వద్దుపోరా అని చెప్పి, సరే వాడు రాకపోయాక వాడిని పంపించేశాక రెండో వాడిని పిలిచాడు. ఒరే బాబు నువ్వన్న రారా ప్రార్థనకు అని చెప్పి దైవజనుడు పిలిచాడు. రెండో వాడు వచ్చాడు, రారా నాయన, ఒరే సూపర్గా ఉండవురా నాయన, నువ్వు బోందగాడివి అయితే ఉండే కొంది, బోందగాడివి అవుతావు నాయనా, దేవుడు నిన్ను దీవించును గాక, దా. ఒరే బాబు నువ్వన్న రారా ప్రార్థనకు రారా అంటే ఈడంటాడా, నేను 5 జతల ఎడ్లను కొన్నానండి పాస్టర్ గారు, కాబట్టి నేను వాటిని పరీక్షించుకోవాలి, నేను రాలేని ఏమనుకోబాకు అన్నాడు. అంటే నా ప్రెమినెంట్ వాళ్ళారా, పరీక్షించుకోవడానికా? అంటే కొన్న తర్వాత ఏం పరీక్షిస్తాడు వాడు? డబ్బులు పెట్టి కొన్న తర్వాత ఏం పరీక్ష చేస్తాడు? వాటిని ఏ విధంగా చూస్తాడు? ఆల్రెడీగా ఇదంటే కొనేటప్పుడు, డబ్బులు కట్టేటప్పుడే అన్నీ చేశాడు, కానీ సాకు చెప్తా ఉన్నాడు. నా ప్రెమినెంట్ వర్లారా, అర్థం ఏమిటంటే, ఎద్దులు, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యం ఉండదు అని మనకు సామెతల గ్రంథకర్త అంటాడు 14:4 వచనంలో. కాబట్టి ఎద్దులు దేనికి సాదృశ్యం అంటే, అది సంపాదనకు సాదృశ్యం. అంటే ఈయన అంటాడు, నాకు సంపాదన కావాలండి, నాకు డబ్బు కావాలండి, ప్రార్థన కాదండి, ప్రార్థనకు వస్తే ఏముందండి, నాకు పనికి పోతే వస్తాయి, డ్యూటీకి పోతే వస్తాయి, వ్యాపారానికి పోతే వస్తాయి, నాకు ప్రార్థన కదా కావాల్సిందే, నాకు డబ్బు కావాలి, సంపాదన కావాలంటున్నాడు. ఈనాడు ఎంతమంది అండి ఆదివారం ఎగ్గొట్టేటోళ్ళు ఎంతమంది అండి? ఆదివారము దేవుని సన్నిధికి రాక సంపాదన అని చెప్పి సంపాదన మీద పడి ఆదివారము చాలా మంది ఎగ్గొడుతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, అయ్యా ఒరే బాబు నువ్వు రారా ప్రార్థనకు, నువ్వు రారా అంటున్నాడు. చాలామంది నాకు సంపాదన కావాలి కానీ నాకు ప్రార్థన కాదండి అంటున్నాడు. సంపాదించు, బైబిల్ చెబుతుంది సంపాదించు, సోమరితనంగా ఉండకూడదు, సంపాదించాలి. 6 దినాలు కష్టపడు, చెయ్యి, సంపాదించుకో. 7వ దినము ఆయన సన్నిధిలో గలువు. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దామా? ఆయన సన్నిధిలో పాత నిబంధన ప్రకారం అయితే 7వ దినము శనివారం. అప్పట్లో కంట్రోల్ ఉందండి. కంట్రోల్ ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, చదువుతారా ఒక మాట? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 28వ వచనంలో అప్పట్లో ఉన్నటువంటి కంట్రోల్ ఏందో, అలాంటి కండిషన్ ఏందో చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని ఏం చేయాలంట? సంపుదురు, అంతే, సంపాలంతే. ఏంది వాడేం పాపం చేసిండని? ఏమిలే, కట్టె పుల్లలకు పోయిండోడు అంతే. ఎప్పుడు? శనివారం పూట కట్టె పుల్లలకు పోయిండు అంతే. రొట్టెలు చేసుకోవాలి కదా, మన్నా కురిసింది కదా,
ఆ మన్నాను అక్కడ అని అవి దంచి మామూలుగా రొట్టెలు చేసుకోవాలి కదా, దానికోసము పుల్లలకు పోయిండాడు. అంతే, పుల్లలకు పోతే 2-3 చూసిండ్రనుకో, వచ్చి దైవజనుడి మోషేకు చెప్పారు. మోషే, అయ్యా దైవజనుడా, ఇదిగో వాడు శనివారాన్ని పాటించకుండా, విశ్రాంతి దినాన్ని పాటించకుండా వాడు ఇప్పుడు ఏం చేశాడనంటే వాడు పొలంలో పుల్లలకు వెళ్ళాడయ్యా. అవునారా? రే చూసిన వాళ్ళు ఇటు రానరా. వచ్చాడు, చూశారు. చూస్తుండగానే నిజమేనయ్యా అన్నారు. అటైతే పారా అంటారు. వాడిని అట్ట పక్కన పెట్టి, నువ్వు కాదులేరా, నువ్వు మంచివాడివి, వాడిని అట్ట పెట్టి అందరు తలా ఒక రాయి వేసి చంపమంటాడు. మొత్తం రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఏ పాపం చేయలే, కేవలం శనివారాన్ని విశ్రాంతి దినాన్ని పాటించనందుకు. ఎందుకు అందరు రాళ్ళతో కొట్టాలి తెలిసిన? రేపటి దినాన ఎవడైనా కూడా అట్టనే గీన పాటియకుండా గీన వస్తే వాడిని కొట్టిన రాళ్ళతో కొట్టి చంపాలా. అందుకనేది మొత్తం రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు. కొత్త నిబంధనలో ఇది గీన ఆ చట్టం గీనంటే ఒకళ్ళు బ్రతకరు అనుకుంటా. ఆదివారం ప్రార్థనకు రాకుండా ఉంటే పోతరు పొట్టయ్యని అన్నాడు అనుకో, ఒక్కళ్ళు బ్రతకరేమో. ఆహా, కానీ దేవుడు, ఆ కరుణామయుడు, ఆ కృప కలిగిన దేవుడు ఒక చట్టాన్ని సవరింపజేశాడు. ఆ చట్టంలో కూడా బాధగానే ఉంది. ఆ చట్టంలో 29వ వచనం చదవండి. అక్కడ కింద 29వ వచనంలో అట్లుండగా ఎప్పుడు 28వ వచనంలో ఏం చేసినాము? వాడిని రాళ్లతో కొట్టి చంపాలి, విశ్రాంతి దినాన్ని పాటించలేదు కనుక. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరిక అట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, ఇప్పుడు చేసే పని ఏంటంటే ఆదివారం ప్రార్థనకు రాకపోతే పండుకో ఎల్లెలక పండుకోరా నాయన. ఎల్లెలకంటే తెలియదు కదా, ఎల్లకిలా, అదే మా భాష అన్నాను కదా, ఎల్లకిలా. నా ప్రిమినిటీ వర్లారా, ఇక్కడ గమనించినట్లయితే అట్లుండగా, చదువు ఈ మాట. ఇప్పుడు దేవుని కుమారుని అంటే ఈ రోజులలో ఎవరైతే ఆదివారము దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, వారి పనులని, వారి వ్యాపారాలని అనగా సొంతగా ఎవరైతే మానుకుంటారో, ఒకవేళ అధికారి కింద ఉన్నప్పుడు అధికారి చెప్పిన మాటకు లోబడాలి, తప్పదు. అలా కాకుండా ఏం పని లేకపోయినా రాకుండా, అనగా అధికారి చెప్పకపోయినా తనకై తాను కల్పించుకోనైనా ఎవరైతే దేవుని సన్నిధికి ఆదివారము రాకుండా, ఎవరైతే వారి వారి పనులు, వారి వారి వ్యాపారాలు, వారి వారి యొక్క ఉద్యోగాలకు వెళ్తారో, అలాంటి వాడినంట దేవుడు ఏమంటున్నాడు? దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి అని రాయబడింది. అంటే ఇప్పుడు ఎవరైతే ఆదివారం పూట దేవుని సన్నిధికి రాకుండా మన సొంత పనులు పెట్టుకొని, కొంతమంది ఏం చేస్తారు తెలిసిన? ఆదివారం వచ్చేసరికనే ఏదో ఒక పని అప్పుడే పెట్టుకుంటారండి. చుట్టాలు కూడా అప్పుడే వస్తారు. ఏంటి సిస్టర్ ప్రార్థనకు రాలేదంటే, ఏం చేస్తావు బ్రదర్, చుట్టాలు వచ్చిండ్రు. ఏం చుట్టాలు వచ్చి తీసుకొని రాకూడదా మందిరానికి? చుట్టాలను తీసుకొని రాకూడదా? బంధువులను తీసుకొని రాకూడదా? ఏదో ఒక నెపము. అంటే నా ప్రేమిటి వారలరా, ఆదివారము దేవుని సన్నిధికి రాకపోతే తన కుమారుడైన, అనగా తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కాళ్ళతో తొక్కినట్టంట. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, మన పిల్లల్ని ఎవరైనా కాళ్ళతో తొక్కితే మనం ఊరుకుంటామా? ఏమండి సమాధానం చెప్పండి. ఊరుకుంటామండి? మన పిల్లల్ని ఎవరైనా కాళ్ళతో తొక్కితే ఊరుకుంటామా? మరి సృష్టికర్త ఆయన అంటున్నాడు, నా కుమారుడు అనగా యేసు ప్రభు వారిని కాళ్ళతో తొక్కినట్టంట. ఆయన ఊరుకుంటాడా? తండ్రి ఊరుకుంటాడా? అందుకే దరిద్రాల పాలైపోతా ఉన్నారు. లేనానా? అంటే ఈనాడు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆదివారము దేవుని సన్నిధికి రాకుండా ఉన్నటువంటి సంపాదనలో పడి వెళ్తున్నటువంటి వారు చాలా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూనే ఉన్నారు. సంపాదించు వద్దనలే. ఉదాహరణకు
మనకు తెలిసిన విషయమే. బెత్లెహేములో అందరికి కరువు వచ్చింది. నయోమికేనా వచ్చింది కరువు? ఎలిమెలేకు, ఈ నయోమి తన భర్తను తన పిల్లలను ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయింది. అందరికీ వచ్చింది కదా కరువు. ఈమె ఎందుకు వెళ్ళాలి? ఈమె కుటుంబమే ఎందుకు వెళ్ళాలి? సంపాదించాలనుకున్నది. అంటే దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లని మన అందరికీ తెలుసు. దేవుడు ఉన్న స్థలము, దేవుని కలిగిన స్థలము, దేవుడు ఉన్నటువంటి స్థలాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతారో జీవితాలు ఎండిపోతాయి, స్థితులు అన్నీ మారిపోతాయి. నా ప్రేమనటి వారలారా, తీసుకొని వెళ్ళిపోయింది. భర్త కోల్పోయింది. తర్వాత ఉండంగా ఇద్దరు కుమారులు కూడా కోల్పోయింది. ఆఖరకు ఆమె ఒక్కతే మిగిలింది. తిరిగి ఏమీ లేని రిక్తురాలిగా తిరిగి మరలా బెత్లెహేముకు వస్తున్నట్టుగా మనందరికీ తెలిసిన విషయమే. కారణం, సంపాదించాలని అనుకున్నది సంపాదించు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టి కాదు సంపాదన, దేవుణ్ణి కలిగి సంపాదించు. ఒకసారి స్తోత్రం చెప్దామా? నువ్వు సంపాదించిన దాంట్లో కూడా నువ్వు అన్ని విధాలుగా దీవెనకరంగా ఉండాలంటే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి, మంది మనం చూసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్దామా? ఒకసారి నాణ్యం పట్టుకొని వచ్చాడు ఒకడు, యేసు ప్రభువుని తప్పు పట్టుకోవాలని. నాణ్యం పట్టుకొని వచ్చి, బోధకుడా, రాజుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఇట్టోటి తిక్కలోడికి సమాధానం ఎట్ట చెప్పాలంటే అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, ఆ నాణ్యం మీద ముద్ర ఎవరిది ఉంది అన్నాడు. ఈ నాణ్యం మీద ముద్ర కైసరిది ఉంది అన్నాడు. అంటే చక్రవర్తి. కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అన్నాడు. దేవునికి అని ఎందుకు అన్నాడంటే, ఈ ఉన్న పట్టుకున్నోడు ఎవరు? దేవుని మనిషి. ఒకసారి స్తోత్రం చెప్దామా? దేవుని యొక్క నామములో, దేవుని యొక్క మూలంగా ఉన్నటువంటి వాడు, దేవుని ద్వారా కలగజేయబడినటువంటి వాడు, దేవుని యొక్క కుమారుడు, దేవునికి ఇయ్యండి అన్నాడు. అందుకనే మనం సంపాదించే దాంట్లో దేవునికి ఇవ్వాలి, మనం చూసుకోవాలి. నా కాడ మా దగ్గర ఒక ఆమె ఉంది, ఆమె పేరు వెంకాయమ్మ. ఏం పేరండి? వెంకాయమ్మ. ఆమె భర్త పేరు సుబ్బారెడ్డి. ఏలి అన్న మా పొలం వేసామన్నా, పొలం వేస్తే మొత్తం పురుగు పెట్టిందన్నా, అన్ని పొలాలు కొట్టేసేసి మళ్ళీ వేరే పొలం వేయాలనుకుంటున్నారన్నా, వేస్తున్నారు. నేను కూడా దాన్ని అంతా దున్నేసి మరలా పొలం వేయమంటావా అన్నది. నేను అనుకున్నా, సరే అక్క, ఒక పని చేద్దాం, ఏందయ్యానంటే ఒక వారం చూడు, తర్వాత ఒక వారం తర్వాత నువ్వు అన్నట్టుగానే చూద్దాం, ఈ వారం రోజుల్లో ప్రార్థన చేస్తాము అని చెప్పాను. ప్రార్థన చేస్తామని చెప్పి, సరే ఒక నూనె కూడా తెచ్చుకో, ప్రార్థన చేసి ఇస్తాను, అది కూడా ఏమన్నా మందులో వేసి కొడితే ఏమన్నా ఇదైతుందేమో, దేవునికి స్తోత్రం, అది ఏదైనా దేవుడు చేయాలి అని చెప్పాను. సరే అన్నయ్య అన్నది. ఆమె నూనె తీసుకొని వెళ్ళి వాళ్ళ భర్తకు చెప్పింది, ఏమయ్యో మా అన్న ప్రార్థన చేసిండు, ఇది దానికి కొట్టు అన్నది. దానికి మందు కొట్టమన్నది. మందులాగా దాన్ని కొట్టు అన్నాడు. మందు కొట్టమంటే ఆయన అంటున్నాడు, యాన్నే ఉండేది, ఇది మందులు కొడితేనే లేదు, ఈ కొబ్బరి నూనెగా పోతుందా అని చెప్పి ఆయన అన్నాడు సుబ్బారెడ్డి. ఎందుకంటే వాళ్ళ విధానాలు తెలియదు కనుక, ఆయన ప్రార్థనకు రాడు కనుక. సరే ఈ లోపు ఆమె ఏమన్నదంటే, లేదయ్యా చెయ్యి అని అన్నది. ఒక వారం చూసేసరికి తెగులంతా పోయింది, కొద్దిగా మారాకేసుకుంటా బాగా వస్తూ ఉంది. వచ్చింది నా దగ్గరికి, అన్నయ్యా అబ్బా మన వరి బాగుంది అన్నయ్యా, ఇంకా దిగిన బాగా అయితే అన్నయ్యా నేను దాంట్లో 10వ భాగాలు ఇస్తాను అన్నయ్యా అన్నది ఆమె. అక్క నేను అనుకున్నా, ఎన్ని పండుతుంది అక్క అన్న. ఎకర వేసినానన్నయ్య, ఎకర పండితే 40 బస్తాల దాకా పండుతుంది అన్నది. ఓహో 40 బస్తాలు అయితే 4 బస్తాలు వస్తాయి వడ్లు, 4 బస్తాలు వచ్చినాయంటే 2 వారాలు వస్తాయి నాకు, ఎందుకంటే నేను ప్రతి ఆదివారం దూర ప్రాంత ప్రజలకు ఒక 1000 మందికి భోజనాలు వండిస్తూ ఉంటా. 2 వారాలు వస్తాయి నాకు అనుకొని నేను కూడా, ప్రభా అది కాపాడు నాయన, ఒరే విధం చేతనైనా వండాల ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడి చిత్తం ఏమైందో మొత్తానికి అట తిరిగి కొద్ది రోజుల కల్లా వరి బాగా వండింది, బాగా దాన్ని గడ్డి కొట్టారు, కళ్ళం నూర్చారు, బ్రహ్మాండంగా ఒడ్లన్నీ అతనికి అమ్మేశారు. అమ్మేసే ముందు భర్త అన్నాడు సుబ్బారెడ్డి, ఏమండోయ్ నువ్వు ఏదో మీ పాస్టర్కి ఇస్తానన్నావు కదా అన్నాడు ఆయన.
అంటే ఆయన అనుకున్నాడు మా పాస్టర్కు మాకు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు ఆయన. మనకిస్తే ఏముందండి, దేవునికి ఇస్తే దేవుడు దీవిస్తాడు, కానీ మనకిస్తే ఏముంది? అయితే తీసుకునే ఏంటి అంటే దేవుని బట్టి వాళ్ళు మన చేతిలో పెట్టాలా, మనము అది దేవుని నామంలో ఖర్చు పెట్టాలా, వాళ్ళు దీవించబడాలా. చప్పట్లు కొట్టండి ఒకసారి. దీవించబడాలా. మేమిస్తే అట్ట చేస్తున్నాడు, ఇట్ట చేస్తున్నాడు. ఎందుకు తెలిసిన నీ కాడున్న శాపం పోగొట్టుకొని దైవ సేవకుడి చేతులు పెట్టు. ఆ శాపం ఆయన అనుభవించుకుంటాడో, ఆయన దేవుడి ద్వారా పోగొట్టుకుంటాడో, ఆయన ఖర్చు పెట్టేదాన్ని బట్టి నీ మీదికి ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని ఇలాగ అనుకోకూడదు. చాలామంది అలాగనే అనుకుంటూ ఉంటుంటారు. సరే, మొత్తానికి ఏమైందంటే ఆమె ఏమనుకున్నది, మా ఏలి అన్నకేమి ఆయనకు కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, వేల మంది ప్రజలు ఉన్నారు, పెద్ద ఆయనకు మనం ఇంచి తట్టాలమా అని ఒక మందు మూట తీసుకుని వచ్చింది. 50 కేజీల మందు ముట్టంలే, యూరియా పోసేది. దాంట్లో ఒడ్లు దూరిస్తే 20 కేజీలు పట్టినాయి. ఇక ఆయన సుబ్బారెడ్డికి ఇచ్చి, సుబ్బారెడ్డి అయా తీసుకుపోయి ఏలేనికి ఇచ్చిరా పో అన్నది. తీసుకొచ్చి ఆయన వచ్చి, పాస్టర్ గారు ఇదిగో మా ఇంటి అమ్మాయి మా ఇంటిది ఈ ఒడ్లు పంపించింది అన్నది. అంటే అది వాళ్ళది ఒక పల్లెటూరు కాబట్టి పంపించింది. అంటే నేను చూసి, సుబ్బారెడ్డి ఎన్ని పండినాయి అన్న? 40 బస్తాలు పండితే అమ్మేసినాం, వారం రోజుల తర్వాత డబ్బులు ఇస్తానన్నాడు ఆయన. కొనుక్కున్న ఆయన కొదమయ్యి ఉంటే కొద్దిగా ఉంటే కూడా ఇంటికి వాడుకోవడానికి తీసుకెళ్ళాను. తీసుకుపోతా నీ ముందు ఇంటికి నీ కాడ వేసి రమ్మన్నది అని. నాకు కోపం వచ్చింది. వస్తుందా రాదా? ఆమె ఇస్తానన్నది ఎన్ని? 4. ఇప్పుడు ఆమె ఇచ్చింది ఎన్ని? 20 కేజీలు అంతా మూట. అడేసిపోమన్నా వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల నాడు ఆయన సావుకారి డబ్బులకు ఇస్తానన్నాడని ఆయన వెళ్ళిపోయి డబ్బులకి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు. అన్నీ చిన్న సంచిలో చుట్టుకున్నాడు. టవాల్ పంచగట్టిన వాళ్ళకు ఇట్లా టవాల్ వేస్తారట. ఇట్లా వేసుకున్నాడు. ఇక వచ్చేస్తా ఉన్నాడు. వస్తా హోటల్ దగ్గరికి వచ్చారు. ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ కాడ ఏం చేశాడంటే టీ తాగాడు, డబ్బులు అక్కడే పెట్టాడు, ఇంటికి వచ్చిండు. డబ్బులు అన్నీ పెట్టి ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తున్నాగానే భార్య అడిగి ఏంటండి డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడే. అన్నది. ఆడపోయినే యాడ సచ్చినోడా, ఆడ హోటల్ కాడ పోయినవే, ఉర్రుకో అన్నది. ఏంది ఉరికేది? అది హోటల్ కాదు. ఉర్రుకు అంటే ఆయన పరుగున ఆమె దెబ్బకు భయపడి, కొంతమంది దెబ్బకు భయపడాలి తప్పదో. ఆడోళ్ళ దెబ్బకు మగోళ్ళు పురుషులు భయపడాల్సిందే. సిట్టు స్టాండే. కొన్ని మాటలు వినాల్సిందేనండి. వినకపోతే కూడా కుదరదు. అబ్రామే వినడు, మనమెంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాం కూడా శారమ్మ మాట విన్నాడు. వినాలా? అయితే అన్నీ వినకూడదు. కొన్ని వినాలు వినే ఉంటాయి, వినకూడని ఉంటాయి. ఎందుకు చెప్పనా? సరేలే, సమయం లేదులే, ఎందుకు వదిలేద్దాం. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దామా? ఎందుకంటే నాకు ఇచ్చిన టైంలో నా ప్రిమినిటీ సహోదరులారా, ఇక్కడ పరుగున వెళ్ళాడు. చూస్తే లేవు. ఆయన అడిగితే మాకేం తెలుసండి, ఇక్కడ ఇది హోటల్ అండి, ఎంతోమంది వస్తారు పోతుంటారు, మాకేం తెలుసు అని అంటే ఆయన టవల్ వేసుకున్నాడు. ఇంకా అంతకుముందు ఇక్కడ భుజాం వేసుకునేవాడు. ఇప్పుడు ఏం చేసిండు తెలిసిన? తల మీద వేసుకున్నాడు. అంతే కదా. మనోళ్ళు ప్రార్థన అంటే ఎంత హుషారు. మనోళ్ళు ఆనే అత్తరు ముసుగు ఆనే మంచిదే, ముసుగేసుకొని రావాలి. వస్తోత కూడా బాగా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత మార్తక ప్రార్థన పెట్టినరా, మరేక ప్రార్థన పెట్టినరా, సలోమి ప్రార్థన రా అని చెప్పి పిలుచుకొని రావాలా. మా దగ్గర ఒక ఆమె ఉంది. అమ్మా ఆంటీని పిలుస్తా అంటే మన పెళ్ళి రా అంటుందంట. పెళ్ళికైతే పిలుస్తుందంట కానీ ప్రార్థనకు పిలవదంట. పాపం వాళ్ళంతలా హుషారుకు వచ్చేసారుగా. ఇంకా చర్చికి వచ్చి ఇల్లు కూర్చుంటున్నారుగా.
ఒక్కొక్క స్థలంలో ఏముంటుందంటే సప్పట్లు ఉండవు, స్తోత్రం ఉండదు, హల్లెలూయా ఉండదు, ఏముండదు. నీళ్ళుక్కొని అని హరిక అంతలా హుషారుకు వచ్చిన ఆమె ఈడికొచ్చి గోడ కానుకుందామా ఏంటి పిల్లర్లకు ఆనుకుందామా అని చెప్పి ఆనుకుంటుంది. ఏదో ఒక దానికి ఆనుకుంటారు. ఈయనేమో దేవుడే అని అరిక గుంజుకు లాక్కుంటుంది. ఇంకా ఇంకా లాగుతుంది. ఇంకా ఈయన వాడుతుంటే ఆమె తూలి 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 ప్రార్థన అంటే బోర్ల పడుతుంది. ఇంకా ప్రార్థన అంటే బోర్ల పడుతుంది. ఈ మధ్య ఒక ఆమెకు ఎప్పటి నుంచో గుర్రాన్ని కొనిస్తానంట మనవడికి. కొనియలే. ఏమో బాగా ప్రార్థనకు వచ్చిట ఆమె. దేవుడు అంట ఆమెకు ఆదివారం కూడా ఇంట్లో చేసుకోమన్నాడంట. అబ్బా, ఆదివారం కూడా ఇంట్లో చేసుకోమన్నాడంట. ఈ భక్తురాలు ఇంకా రావట్లే. ఒక వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. ప్రార్థన చేసుకుందామని భర్త వస్తాడు. ఒక ఆదివారం పూట కాబట్టి ముక్క సొక్క ఉంటుంది కాబట్టి ఇక ఇంకా ఇంట్లో ఉంటుంటాడు. ఏం ప్రార్థన చేసుకుందామనంటే సాపేసుకునేరకు పోయి వెళ్ళటంలే ఆయన. ఒకరోజు సమయం కుదిరిందంట. ఈ భక్తురాలు ఇంకా వంగింది ప్రార్థనకు. కూర్చోరా మోకరి ఇట్ట. ప్రార్థన అంటే ఎట్టుండాలా? అది వీడికి కరెక్ట్ తెలుసు. ఇప్పుడు ప్రార్థన ఈ లోపు ఇట్ట ఏమేం చేసిందంటే సమయం రాక వచ్చింది. వచ్చేసరికి ఏమో ఎప్పటి నుంచో కొనిస్తానన్నదంట ఈయనకి. ఇట్రా వాడికి, నువ్వు కదా ఉంటురా, రా పైకి రారా. ఏంటిది గుర్రం కొనిస్తానన్నదంట. ఈమె ఇప్పుడు ఇంకా బోర్ల పడి ఒరే జిప్పు పెట్టుకోలేదే దర్యా, ఒరే డాయరకు లేదురా, లాక్కో జాగ్రత్త. చిన్నపిల్లోళ్ళండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఈ ప్రార్థన లోపల ఇంకా ఇండ్లు కదా, అది ఆదివారం పూట ప్రార్థన చేస్తూ అది కాదు ప్రభువా, ఇది కాదు నాయన అంటుందంట. ఎందుకంటే ఇండ్లు కాదు అది. అనేక మంది గుర్తొచ్చి చిచ్చి అది కాదు నాయన, చిచ్చి ఇది కాదు ప్రభు అని చెప్పి ఆయన అలా ఉంటే మనవడికి ఎప్పటి నుంచో కొనిస్తాను అన్నదంట గుర్రం. వాళ్ళమ్మ నాయనమ్మ ఇంకా అవల్ల కింద అట్లా ఉండి ఏరా అవల్ల ఖాళీ రౌకలికి గుర్రం లాగేరా ఎక్కువ అది చాలా 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 అంటుందంట. ఒరే 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 నువ్వు నాకు గుర్రాన్ని కొనిస్తానన్నావు, నువ్వు నాకు గుర్రాన్ని కొనిలే, నువ్వే నా గుర్రం అని చెప్పి పట్టుకొని చాలా చాలాని బిగుతా ఉన్నాడంట. కాబట్టి నా ప్రేమిటి వర్లారా, అందుకనే ఇక బోర్ల పడింది ప్రార్థన అంటే ఇంకా ఏముంది, ఇక పడి జొలుగార్చుకోవడం తప్ప ఏం లేదు ఇంకా. అలాగా ఈయన కూడా ఆడ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమండి డబ్బులు దొరికినాయా? దొరకలేదే. లబోదిపోను ఏడ్చుకుంటా. నువ్వు తీసుకుపోయి 40 బస్తాల ఒడ్లు ఎవరు ముక్కులో పెట్టినావు సచ్చినోడా. నేను పోతా, నేను వెళ్తా ఆడికి, ఏలియన్న కాడికి పోతా, ఏలియన్న అడుగుతా కడుగుతా. ఆమె నాకు 20 కేజీలు ఇచ్చిందా, నన్ను కడగటానికి వస్తుంది ఇప్పుడు. ఆమె 20 కేజీలు ఇచ్చినందుకు నన్ను కడగటానికి వచ్చింది. అప్పుడే నేను వేరే స్థలానికి వెళ్ళడానికి కారు అట్ట లోపల కాళ్ళు పెట్టిన ఒక కాలు కింద ఉంది. ఏలియనా అని వచ్చి అమాంతంగా ఖర్చుకున్నది, కాళ్ళు పట్టుకున్నది గట్టిగా నా అన్నది. నాకు ఆమెను చూస్తే కోపం వస్తుందా? కోపం వస్తుందా రాదా? ఏందమ్మా ఏం
అన్నా నేను వదలను అన్నా. అన్నమ్మ ఎందుకు అసలు నాకు అమ్మస్తూనే ఉంది. ఎందుకంటే 4 బస్తాలు ఇస్తానని 20 కేజీలు ఇచ్చింది. అప్పుడు నేనండి ఏందక్క యాంది ఏంటి విషయం అన్నా. అన్నా దేవుడు నాకు అన్యాయం చేసిండు అన్నా అన్నది. సైతం దానా దేవుడు చేసిండు నీకు అన్యాయం, నువ్వు చేసిన దేవుడికి అన్యాయం ఏందో చెప్పు అన్నా. అప్పుడు చెప్పింది 40 బస్తాల డబ్బులు ఇట్టే సంగతి అన్నా అన్నది. నేను లోపల దేవునికి స్తోత్రం అనుకున్నా. అంటే బయటికంటే బాధపడుతుంది కదా, బయటికి మాత్రం ఏందక్క అట్లా జరిగిందా అన్న బయటికి. అవునా దేవుడు చూడండి ఎంత అన్యాయం చేసిండంటే ఆ మాట అంటే పనులు రాలుతాయని చెప్పిన. దేవుడు అన్యాయం చేయలేదులే, సరే నువ్వు ప్రార్థన చేసుకో అన్నా. లేదన్నా నువ్వు చేయాల్సింది ఇప్పుడు ప్రార్థన, నువ్వు ప్రార్థన చేయి అవి వస్తాయి అన్నా అంటుంది. అమ్మా నేను ప్రార్థన చేస్తే వస్తాయా? వామ్మో ఇంత నమ్మకం ఉందా నీకు అంటే, అవునా నువ్వు చేయాల్సిందే ప్రార్థన అన్నది. నాకేమో అర్జెంటుగా ఏరే వాళ్ళు బాగలేక రమ్మన్నారు. నేను వెళ్ళొస్తానక్క 15 గంటలు వచ్చేస్తాను ప్రార్థన చేసుకుంటున్నానంటే అబ్బే ఇల్లా. సరే ఎట్టగాక అక్క ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం మోకరించని చెప్పి ఆమె మోకరించింది. నేను మోకరించిన ప్రార్థన చేస్తుంటే ఆమె ఏడుస్తూ ఉంది, సొమ్ము పోగొట్టుకున్నది కాబట్టి. అక్కడ నువ్వు అంత దూరంగా ఉండు, నేను ఇంత దూరంగా ఎవరి ప్రార్థన వాళ్ళ మీద చేసుకుందాం అక్క, చేద్దాం, నువ్వు ఆడ చెయ్యి నేను ఇక్కడ చేస్తానని చెప్పి ఇక ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. నేను ఈడ ప్రార్థన చేస్తుంటే నాకు 4 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళు ఇలా పోతూ ఇలా వస్తున్నాయి. కళ్ళు తిరిగి చూస్తేనేమో మామూలుగా ఉంటున్నాయి, కళ్ళు మూసుకుంటూనేమో ఇలా 4 ఏళ్ళు ఇలా పోయి ఇలా వస్తున్నాయి. ఆమేనన్నా 5 నిమిషాలలోనే. ఆమె ఏం చేసింది ఆమేనని అన్న దేవుడు ఏమన్నా నీకు చెప్పిండు అన్నా అన్నది. నేను అంత భక్తుని కాదు లెక్క, నీకేమన్నా చెప్పిండు ఏమో చెప్పక్క అన్న అంటే, అన్నా దేవుడు ఏందో నా చెవులో ఎవరో ఏందో చెబుతుండారన్న. అబ్బా చెవులో చెబుతుండ్రు అక్క, ఏమని చెప్పిండ్రక్క అన్నా, ప్రభా నా సొమ్ము నాకి నాయన నేను ప్రార్థన చేస్తుంటే నా చెవులో ఎవరు చెబుతుండ్రన్నా, నీ సొమ్ము నీకు ఇవ్వాలంటే నాయనాకి, నీ సొమ్ము నీకు ఇవ్వాలంటే నాయనాకి, నీ సొమ్ము నీకు ఇవ్వాలంటే నాయనాకి అంటుండారు అన్న. అక్క నాకు కూడా అక్క దర్శనంలో 4 ఏళ్ళు ఇట్ట పోతుండే ఇటు వస్తుండే అక్క, ఈ 4 బస్తాల వడ్లేమక్క, 4 బస్తాల వడ్లేమక్క అన్న. అయ్యుండొచ్చు అన్నా. మర్యాదగా 4 బస్తాల వడ్ల డబ్బులు తీసుకున్నాడు పెట్టు, నీ డబ్బులు ఆడ వస్తాయన్నా. అన్నా నేను ఇప్పుడే పోయి సుబ్బారెడ్డికి చెప్తానన్నా అన్నది. అంటే వాళ్ళ భర్తక. అప్పుడు అన్నా అక్క నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు ఆ మనసుకు కలిగింది చాలు, దేవుని సొమ్ము ఇవ్వకుండా అలా చేశావు కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు సుబ్బారెడ్డిని మళ్ళీ హోటల్ కాడికి వెళ్ళమని ఉన్నా. మొత్తానికి హోటల్ కాడికి వెళ్ళి పంపించింది. పంపిస్తే అయ్యో వెళ్ళరా ఇప్పుడు మా అన్న చెప్పిండో మా పాస్టర్ అన్న చెప్పిండో వెళ్ళు అన్నది. ఆమె దెబ్బకు భయపడిన పత్తా లేకుండా పోయిండు అక్కడికి వెళ్తే అక్కడే జరిగిన విషయం ఏంటంటే, గ్లాసులు తీస్తున్న వాడికి టీ చేసేవాడు చూసి సైగ చేశాడు, ఆడొక మూట ఉంది తీరా అని. వాడు చూశాడు, ఈడు తీశాడు. ఇక పంపకాలకు వచ్చేసరికి వాడేమంటాడంట, చూసినోడు నేను చూసింది నాకు 3 భాగాలు నీకు 1 భాగం అంటాడంట. తీసినోడేమంటాడు నేను తీసింది నాకు 3 భాగాలు నీకు 1 భాగం అంటాడంట. వీళ్ళిద్దరికి పొత్తులు బల్లే చెరిసగం అంటే ఎప్పుడో పోయేయాయి. దేవుని చిత్తం కాబోలు మొత్తానికి 4 బస్తాల డబ్బులు రావడానికి అయి ఉండొచ్చేమో. మొత్తానికి జరిగిన విషయం ఏంటంటే వాళ్ళకు పొత్తులు బాగుండారు. ఓనర్కు తెలిసింది. ఏందిరా అని అంటే జరిగిన విషయం అంతా చెప్పారు. రేపు పలానా ఆయన రవి ఆయన వస్తే ఇచ్చేయాలా అని చెప్పి అన్నారు. మొత్తానికి ఈయన తిరిగి అక్కడికి వెళ్ళిపోయి అయ్యా మళ్ళా వచ్చానా ఏమన్నా దొరికినాయి అంటే, ఓకే నీ డబ్బులు దొరికాయి ఇక తీసుకుపోమని చెప్పి ఇచ్చాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. నా ప్రేమైనటి వర్లారా, అంటే సంపాదించు, దేవునికి మనకును సంపాదించడానికి ఆదివారము కూడా దేవుని సన్నిధి మానుకుంటే ఆయన బహుగా కోపపడతాడు. తన కుమారుని పాదములతో తొక్కినట్టే. కాబట్టి ఇప్పటి నుంచైనా, ఇంతకుముందు తెలియకపోయినప్పటికీ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి క్రమంగా ఆదివారము దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. గట్టిగా ఆమె చెప్పండి. నా ప్రేమైనటి సహోదరి సోదరులారా, సంపాదించమన్నాడు.
సోమరిగా ఉండకూడదు అన్నాడు. కాబట్టి సంపాదించాలి. అయితే ఈడన్నాడు ఏమన్నాడంటే, నాకు సంపాదన ముఖ్యం కానీ ప్రార్థన కాదు, నాకు దేవుడు కాదు కావాల్సిందే, నాకు సంపాదన కావాలన్నాడు. ఈయన కూడా దేవుడు వెళ్ళిపోరా అన్నాడు. టైం లేదు, నువ్వు పో నాన్న. ఇక నీకే కదా జిప్పులేంది వేసుకున్నావు కదా, ఈడ కనపడుతుంటావురా నాయన, నిన్నే తీస్తున్నాడు ఆ మనిషి ఆయన నుంచే. ఓ ఇక్కడ దీవాక పైనుంచిది. రెండో వాడు కూడా సాకు చెప్పాడు, ప్రభు సన్నిధికి మానుకున్నాడు. సరే టైం లేదు కాబట్టి నేను చెప్పి ముగించేస్తాను. మూడోవాడిని పిలిచాడు. మూడోవాడిని పిలిస్తే వాడేమన్నాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అవశ్యముగా లేదు దాంట్లాడా, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను అన్నాడు. అంటే నేను పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య వచ్చింది, కాబట్టి నేను రాలేను. కారణం ఏంటి తెలిసిన, నా భార్యని నేను సంతోషపెట్టాలా అంటున్నాడు. పెళ్లి చేసుకుంటే కూడా భార్యను తీసుకొని ప్రార్థనకు రావచ్చు. కొంతమంది చూడండి, పెళ్ళైన కొత్తలో అబ్బో సూపర్, అవకలామెకు భార్యకు కొత్తగా నా భర్త చాలా భక్తిపరుడు అని చెప్పి తయారుగా వెళ్ళిపోదాం, టైం అయిపోయింది వెళ్ళిపోదాంపా అని చెప్పి పెళ్ళైన కొత్తలో అబ్బో ఇద్దరు ఏమా వస్తారండి ప్రార్థనకు. ఒక 3 నెలలు 4 నెలలు గడుస్తుండగానే భార్య ఏమండి తయారుగా అంటే, నేను రాను కానీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళా. ఇక 6 నెలలకు అయ్యగారు అసలు రాడు, ఇంకా మానుకుంటాడు. కానీ ప్రార్థనకు రావాలి. ఈయనగారు అంటాడు, నాకు భార్య వచ్చింది కాబట్టి నేను రాలేను, నా భార్యని నేను సంతోషపెట్టాలా అంటున్నాడు. ప్రేమేంటి వార్లారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా చదవద్దులండి, ఇంకా రెఫరెన్స్ ఏంటి, ఎందుకు సమయం లేదు కాబట్టి చెబుతున్న మాట ఏమిటంటే, పెళ్ళి అయిన వాడు తన భార్యను ఎలా సంతోషపెట్టాలా అని చూస్తూ ఉంటాడు అని రాయబడింది. పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తాడు. అంటే తన భార్యను సంతోషపెట్టడానికి చూస్తున్నాడు కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలన్నటువంటి ఆలోచన లేనివాడుగా ఉన్నాడు. మనకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన, ఆయుష్ను పొడగిచ్చింది ఆయన, ఉండటానికి ఇల్లు ఇచ్చింది ఆయన, కట్టుకోవడానికి బట్ట ఇచ్చింది ఆయన, ఇవాళ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు అన్ని విధాలుగా ఈ రీతిలో మనం ఉన్నామంటే ఆయన చేసిందే. కాబట్టి ఆయన్ను మొట్టమొదటగా ముందు ఆయన్ను మనం సంతోషపెట్టాలి. ఒకసారి స్తోత్రం చెప్దామా? ఆయన సంతోషపెట్టాలి. ఈయనంటాడు, నా భార్యను సంతోషం కోసమే, నా భార్యను సంతోషపెట్టాలి, నేను రాను ప్రార్థనకు అంటున్నాడు. ఇది కూడా సాకు చెప్తున్నాడు. భార్యలు ఏం చేస్తారు తెలుసా, ఏదన్నా తీసుకొచ్చి పెడుతుంటే పొగుడుతారు. తీసుకురాలేదనుకో, మీరు ఏదన్నా తింట పొట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకొస్తే, నా భర్త చాలా మంచివాడు, అస్సలు నన్ను వదిలిపెట్టి తినడు, ఏదన్నా అక్కడ తింటున్నాడంటే తీసుకొచ్చి నాకు తీసుకొస్తాడని చెప్పి పొగుడుతుంది. నువ్వు తినకుండా మేకలు మేసినట్టు మిరపకాయ బజ్జీలన్నీ అక్కడ మేసి ఇంటికి వచ్చేసి తప్పు ఒట్టి చేతులతో వచ్చినావు అనుకో, పిల్లలు గుర్తొస్తారా, భార్య గుర్తొస్తుందా, ఈ రకంగా మాట్లాడుతుంటుంది. అర్థమైందా? భార్య అట్టాడిదిరా నాయన, నీ పెళ్ళి కాలేదు అయి నాకు అర్థమైంది. తెచ్చి పెడితే పొగుడుతుంది, లేకపోతే తిడతాది. మేము అట్ట అయ్యి ఇప్పుడు అనుభవించి ఎందుకు చేసుకున్నామా అనుకుంటుంటాం. చేసుకునే వాళ్ళు ఏమో ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని అంటారు. చేసుకున్న వాళ్ళం ఎంత బుద్ధి తక్కువ అయిందా అనుకుంటున్నాం. అంతే మరి, పెళ్ళి అంటే సామాన్యమైందా? ఒక నది లాంటిది, నదిలోకి దూకినమా ఇంకా లోపల ఈత కొట్టడమే తప్ప బయటకు వచ్చేది లేదు. ఇంకా ఎంతసేపు ఇంక అక్కడిని ఈత కొట్టాలా, బయటకు ఎక్కి రావడానికి లేదు. పెళ్ళి అంటే ఇంక అంతే, అయ్యే పని అయిపోయినట్టే అట్టాడితే. కాబట్టి భార్యను కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్గా కుటుంబాన్ని కూడా అంతా మనం సంతోషపెట్టగలము. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమేంటి సోదరులారా, అందుకనే దేవుడు అంటున్నాడు, దైవ సేవకుని పిలిపించి, యజమానుడు
తన దాసుని పిలిపించి అంటున్నాడు, అయ్యలారా వాళ్ళని పిలవండి అంటే వాళ్ళు వెళ్తే 3 విధాలుగా సాకులు చెప్పాడు. సాకులు చెప్పారు, వాళ్ళు రాకపోతే అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీరు వీధులలోనికి వెళ్ళి కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, ఊచకాళ్ళ చేతుల వాళ్ళందరినీ రమ్మన్నాడు. ఎవరు వాళ్ళంటే పిలువబడిన వారేమో, అనగా ఇప్పుడు పిలువబడినటువంటి వారేమో క్రైస్తవ జనాంగం అయితే, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గల వారు ఎవరంటే అన్య జనాంగము. వాళ్ళని ఇప్పుడు పట్టుకొని దేవుడు అద్భుత రీతిలో రేపుకుంటున్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? వాళ్ళను పట్టుకొని దేవుడు అద్భుత రీతిలో వాడుకుంటున్నాడండి. మరి అయ్యగారు ఇప్పుడు రమేష్ బాబు అయ్యగారిని ప్రభు వాడుకుంటున్నాడంటే ఆశ్చర్యం కదా. పుట్టుకతో ఉన్న క్రైస్తవులేమో వాళ్ళేమో అందుకని కడపటి వారు అవుతున్నారు, మొదటి వారు అవుతున్నారు అన్నటువంటి ఆ వాక్యాలు నెరవేర్చబడుతున్నాయి. నేను కూడా సమయం లేదులే, నేను చెప్పడం లేదు, టైం అయిపోయింది. నా ప్రేమిటి వర్లరా, నేను కూడా, నా పేరు ఆదినారాయణ. మా నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు. 4 తరాల నుంచి మాంత్రిక విద్యలో నుంచి వస్తుంది మా కుటుంబం. మంత్రాలు అంటే చిన్న చిన్నవి కాదు, ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటామాగరి, గజకర్ణ, గోకర్ణ మహామంత్రాలు. అంటే ఏంటి దాని అర్థం అంటే, మీరు కుర్చీలలో కూర్చున్నారా, కుర్చీలలో కూర్చుంటే ఇంక లేచేదానికి లేదు, కింద కూర్చున్నారా, కింద కూర్చుంటే భూమికి అతక్కపోవడమే. మా నాన్నోళ్ళు అంత గొప్ప మాంత్రికులు. అలాంటి కుటుంబంలోంచి ప్రభు నన్ను పట్టుకున్నాడు. ఇవాళ అలాంటి వాళ్ళందరినీ నేను మార్చుకున్నాను. నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది. ఇవాళ కొన్ని వేల మందికి ప్రభు కృపలో ప్రభువులోనికి నడిపిస్తూ, బాప్తిసాలిస్తూ నడిపిస్తూ వస్తున్నాను. నా ప్రేమిటి వర్లారా, నా పేరు ఏలియాగా మార్చబడింది. నారాయణ చచ్చిపోయాడు. నా ప్రేమిటి సహోదరులారా, కాబట్టి కుంటివారు, గుడ్డివారిని, ఊచకాలు చేతుల అందరినీ వీధిలోనికి వెళ్ళి పిలవమంటే అనేకులు వాళ్ళు వచ్చారు. వీళ్ళేమో రాలేదు, పిలువబడ్డోళ్ళు రాలేదు, వాళ్ళేమో వచ్చారు. వాళ్ళేమో యేసుప్రభు మా దేవుడు అని ధైర్యంగా వాళ్ళు చెబుతుంటే, మనోళ్ళు వీళ్ళేమో క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, దేవుడు పిలుస్తున్నాడు. అందుకనే అలాగా అనేకులను ఈ విధంగా పురిగొల్పడానికే ఈ మీటింగులు. ఆ మీటింగులకు పిలువబడినటువంటి తన దాసులు రమేష్ బాబాయ్ గారిని దేవుడు ఎన్నుకొని ఈ సమయంలో వాడుకుంటున్నాడు. రండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. అందరూ 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చక్కని అద్భుతమైనటువంటి దైవ సందేశాన్ని మరి ఏలియా గారు అందించారు. అద్భుతమైన సందేశాన్ని అందించినటువంటి ఏలియా గారికి నిండు వందనాలు. యేసయ్య అందరినీ దీవించునుగాక.